గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోలో ఓబెరిన్ మార్టెల్ రోల్ కోసం పెడ్రో పాస్కల్ ఒకరిని వెన్నుపోటు పొడిచాడట. మరొకరితో రికమెండ్ చేయించుకున్నాడట. అదెలా అంటే, ఒక 25 చాలా అందమైన టాలెంటెడ్ అయిన కుర్రాడికి ఓబెరిన్ మార్టెల్ రోల్ కోసం ఆడిషన్ ఛాన్స్ వచ్చిందట. ఆ కుర్రాడికి మెంటార్ గా ఉండి ఆడిషన్స్ కి ప్రిపేర్ చేయమని పెడ్రో మేనేజర్ పెడ్రోని అడిగాడట. ఆ యంగ్ యాక్టర్ కి గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి ఏమీ తెలియదు. కానీ అప్పటికే పెడ్రో ఆ షోకి పెద్ద ఫ్యాన్. ఆడిషన్ స్క్రిప్ట్ చదువుతూ భలే ఉందనుకున్న పెడ్రో ఆ కుర్రాడు బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు అబ్బాయికి అస్సలు యాక్టింగ్ రాదని తన మేనేజర్ కి మెసేజ్ చేశాడట. తర్వాత తన ఫ్రెండ్ అయిన సారా పౌల్సన్ కి ఆ రోల్ గురించి చెప్పాడు. ఆమె జియోటి షో రన్నర్స్ లో ఒకరైన డేవిడ్ బెన్నియాఫ్ వైఫ్ కి ఫ్రెండ్ కావడంతో వెంటనే పెడ్రో ఆడిషన్ రికార్డింగ్ తనకి పంపమంది. ఐఫోన్ లో అప్పటికే అతను సెల్ఫీ లాగా తీసుకున్న తన ఆడిషన్ రికార్డింగ్ ని పెడ్రో ఆమెకి పంపాడు. ఆ రికార్డింగ్ ని మేనేజర్ కంటే ముందే డేవిడ్ బెన్నియాఫ్ అతని వైఫ్ చూసి అతన్ని ఓబెరిన్ రోల్ కి సెలెక్ట్ చేసేశారు. కాంప్లికేటెడ్ గా ఉండే ఆ రోల్ కోసం పెడ్రో ఎలా ట్రైన్ అయ్యాడో, తర్వాత అతని కెరీర్ ఎలా స్కై రాకెట్ అయిందో మరో షాట్ లో చెప్తాను.